సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్పి పట్నాయక్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సార్ ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేయడానికి వచ్చారని అనిపించింది నాకు కదా ఈ సిరీస్కి కదా. సో ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయిపోయిన తర్వాత వస్తూ అంటున్నారు. ఓకే, ఇంటెలిజెంట్ అనమాట, కొంచెం టైం పడుతుంది ఉంచోవడం, ఎందుకని కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా వీక్షిద్దాం అనుకుంటున్నారు ఆయన. నీ తర్వాత ఇప్పుడు ఇచ్చేద్దామా మరి మౌలి అన్నకి? దా, కాలేజ్కి వెళ్ళిపోయింది ఆయన ఇప్పుడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అయితే చెప్పాల్సింది ఆడియన్స్కి. అసలు నేను సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు జస్ట్ అసలు చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు అందరూ 90s మీరే కదా, మీరే చేస్తున్నారు కదా, 90 రఘు వాళ్ళు గుర్తుపడ్డాను. నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము ఆదిత్య నేను మాట్లాడుకున్నాం మొన్న. అసలు ఎంత రీచ్ అవుతుందని మనం అనుకున్నామా చేసేటప్పుడు అన్నట్టు. అది ఫస్ట్ డౌట్ ఉండే, ఈటీవీ విన్లో వస్తుంది కదా, ఎవరి దగ్గర ఉండేది కదా. ఫస్ట్ చాలా కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో ఎవరి దగ్గర లేదు. సో అసలు ఇంత రీచ్ అవుతుందా, మంచిగా ఉంటుందని మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు. వీఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని. కానీ ఇంత రీచ్ అవుతుందని అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ. అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే ఎక్కడో వనపర్తి నుంచి వచ్చి నన్ను పెట్టుకొని సిరీస్ చేసి ఇంత నేను అసలు మాటలు కూడా రావు. ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. అసలు నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ మేడారం అండ్ బను రాజశేఖర్ మేడారం, వీళ్ళు అసలు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ అంతే ఎంత మిగిలించుకుందాం, ఎంత తక్కువలో చేసి ప్రాజెక్ట్ అవగొట్టేద్దామని చూస్తారు. నేను నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో ఇది బాగా గమనించాను. కానీ వీళ్ళు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి ప్రోడక్ట్ క్వాలిటీ కోసం ఎక్కడా తగ్గొద్దు అని ఒక మాట ఉంచుకొని బాగా చాలా సపోర్ట్ చేశారు. ఈ సిరీస్ ఇంత మంచిగా రావడానికి కారణం వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ అజీమ్ అయితే ప్రతి ఫ్రేమ్ అసలు షూటింగ్లోనే మాకు ఇంత బాగున్నామండి, మనం బాగానే ఉన్నాం అన్నట్టు చాలా హ్యాపీ అనిపించేది. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నామంటే అది అజీమ్ వల్లే. అసలు టూ గుడ్, టూ టాలెంటెడ్. వెరీ థ్యాంక్ యూ నన్ను ఎంత మంచిగా చూపించినందుకు, ఈ సిరీస్కి వర్క్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ శివాజీ గారు అండ్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అసలు నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలో చూసి ఎప్పుడు అనుకోలేదు కూడా వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తా అని. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఓన్లీ. అండ్ రోహన్ మన షోకి హీరో. అసలు రోహన్ కిల్ చేశాడు ప్రతి సీన్. నాకు ఆదిత్య చెప్తున్నప్పుడు ఎంత హిలేరియస్గా అనిపించే ఆ సీన్స్ అలాగే పుల్ ఆఫ్ చేశాడు. హీఈస్ అ బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అండ్ వాసంతిక ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ యాక్టర్. షీఈ్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. నాకు సిస్టర్స్ లేరు అసలు. మా ఫ్యామిలీలోనే చెల్లెలు తక్కువ, నాకు చెల్లి లాంటిది. అదే కజిన్స్ కూడా లేరు, తక్కువ. సొంత సిస్టర్ లేదు. షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ వాసంతిక. వి 3 హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. నేను పిల్లోడిని కాకపోయినా వాళ్ళతో కలిసిపోయి పిల్లోడిలాగా కొంచెం స్కూల్లో మళ్ళీ స్కూల్ లైఫ్ మొత్తం రిలీవ్ చేసినట్టు అంత హ్యాపీగా ఉంది సిరీస్ చేసి. అండ్ ఆల్సో నాకు యాక్టర్ సాయిరామ్ కార్తిక్, వీడు మాట్లాడినంత స్పష్టమైన తెలంగాణ ఈ సిరీస్లో ఎవరు మాట్లాడలేదు. వాడే కొంచెం నాకు చాలా హెల్ప్ చేశాడు. నాది చాలా న్యూట్రల్ తెలుగు వస్తుంది, తెలంగాణ రాదు. వీడు చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈజ్ బ్రిలియంట్ యాక్టర్. అండ్ నెక్స్ట్ సందీప్ అన్న మ్యాథ్స్ టీచర్. నేను సందీప్ అన్ని సాయిరామ్ని ఒకే రోజు ఆడిషన్ అప్పుడు కలిసా. అప్పుడే ఆదిత్య వాళ్ళ ఆడిషన్ వీడియో చూపించి పిచ్చి నవ్వుకున్నా నేను. అంతా అప్పుడే తెలుసు చాలా బ్యూటిఫుల్ యాక్టర్ సందీప్ అన్న అని. థ్యాంక్ యూ సందీప్ అన్న. అండ్ ఆల్సో ఈటీవీ నితిన్ అసలు వెరీ సెన్సిబుల్ గా, అసలు వెరీ టాలెంటెడ్. అసలు మంచి కరెక్ట్గా టాలెంట్ పిక్ చేసుకోవడం ఎంత టాలెంట్ ఉండాలో, నిజంగా మంచి టాలెంట్ పిక్ చేసుకోవడానికి చాలా టాలెంట్ ఉండాలి. అది నితిన్కి చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంత టాలెంట్ని ఒక దగ్గరికి చేర్చి ఒక సిరీస్కి ఇంత ఫండ్ చేసి మంచిగా
అంతా చేసినందుకు థ్యాంక్ యూ నితిన్. అండ్ ఈటీవీ సాయి కృష్ణ గారు, తను కూడా మార్కెటింగ్ ఎరగదీశారు. వాళ్ళ టీం అంతా వెరీ వెరీ యంగ్ టీం. థ్యాంక్ యూ మా సిరీస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేసినందుకు. నెక్స్ట్ Your Act Fibernet and entertainment pack is ready, sir. Switch on Netflix? Disney Plus Hotstar, Z5? Sony Live, Aha! News, Jab TV Scope? all these with my Act Fibernet. Yes, ma'am. Sir, can I go now? With the best entertainment deals out there, Act Fibernet gives you more than you'll ever need. నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా, డబ్బింగ్ అని వెళ్ళినా లేకపోతే నార్మల్గా కలవడానికి వెళ్ళినా కూడా ఆఫీస్లోనే కలరింగ్ చేస్తూ ఉన్నాడు. పాపం ఇన్ని రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు ఎట్లా కలర్ చేస్తున్నాడు, రోజంతా ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఎంత పని ఎందుకు చేస్తున్నాడు అని నాకే బాధ అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్స్, థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ. నన్ను మంచి అదే కాస్ట్యూమ్, చాలా ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది నాకు ఇంట్లో మొత్తం. అది శ్రీదేవి వల్లే చాలా బాగా అనిపించింది నాకు. చాలా వెరీ గుడ్ వర్క్. అండ్ సురేష్ బొబ్బిలి గారు అయితే ఈ సిరీస్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. అసలు ఆ చిరు సాంగ్ కానీ, డిప్పా సాంగ్ కానీ, ఈ సాంప్రదాయని సాంగ్ కానీ, అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 4 ఇట్లో ఒకటి సాంప్రదాయని అని బేవది వస్తుంది. సురేష్ బొబ్బిలి గారు, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్బిలి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిప్పా అని సాంగ్ ఈజ్ మై ఫేవరెట్. అసలు చాలామంది అది అవైలబుల్ లేదనుకుంటా స్పాటిఫైలో, ఇంకా ఈరోజు స్పాటిఫైలో వస్తుందంట. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అది ఒక వైబ్ సెట్ చేసింది సిరీస్ మొత్తానికి స్టార్టింగ్లో. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. మళ్ళీ ఎన్నిసార్లు వినా నాకే తెలియదు. మీరు కూడా వినండి, స్పాటిఫైలో ఈరోజు వస్తుందంట. అండ్ నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యా, యాంకర్ గారు చాలా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా సిరీస్ని ఇంత మంచి హిట్ చేసినందుకు. అండ్ ఆల్సో ఇలాగే మంచి కాంటెంట్ పిక్ చేసుకొని ఐ ఆల్వేస్ కమ్ అప్ విత్ గుడ్ కాంటెంట్. ఏది పడితే అది చేయను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మౌలి, థ్యాంక్ యూ. అండ్ నా ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ ఇక్కడే ట్రైలర్ లాంచ్ అంతా జరిగింది. ఆ రోజు ఆదిత్యకి నాకు చిన్న టెన్షన్ ఏంటంటే, ఓకే కాంటెంట్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది, బట్ విజిబిలిటీ కావాలి, చాలామంది చూడాలి అనుకున్నాం. బికాజ్ ఇలాంటి గుడ్ కాంటెంట్ ఒకసారి విజిబిలిటీలోంచి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. బట్ ఇవాళ నేను ఇన్స్టాగ్రామ్లో ముందు లేకుండే, బట్ ఐ హ్యాడ్ టు డౌన్లోడ్ ఇట్. ప్రతి 5 స్క్రోల్స్లో ఒకటి 90s ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్కి కారణం ముందుగా మీరందరూ, బికాజ్ చాలా ఓన్ చేసుకున్నారు దీన్ని. ముందుగా మేము ఈటీవీలో చెప్పాము, మన ఇంట్లో కథలు, మన చుట్టూ కథలు వస్తూ ఉంటాయని. మేము చెప్పిన దాన్ని వీ డెలివర్డ్, బట్ ఆ డెలివర్ చేసిన దాన్ని సక్సెస్ చేశారు కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ టుడే ఇలాంటివి ఇంకా చేయొచ్చని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య. ఎస్పెషలీ ఇవాళ ఐ థింక్ ద మోస్ట్ బిజియెస్ట్ డైరెక్టర్ ఇవాళ, బికాజ్ ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి చాలామంది. అజయ్ భూపతి గారు కానీ, జగపతి బాబు గారు కానీ, వీళ్ళందరూ కాల్ చేసి దే ఆస్క్ ఫర్ ఆదిత్యస్ నెంబర్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నవీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు అస్. అండ్ I would like to thank each and everyone, but before that I want to take 1 minute because I have to thank every single person for their outstanding efforts. Shivaji garu, thank you so much. So version 2.0 started with a bang, so I'm very happy. And Vasuki ma'am, thank you so much. As I told you, and I have to share one incident. Today when I met Jagapati Babu garu, he was particularly talking about kitchen scene. It's extraordinary ga undani. Thank you very much. మొత్తం మీ బ్యాకే కనిపిస్తుంది.